ఈ లైలాండ్ BS6 ఈకోమేట్ రన్నింగ్లో గేర్లు పడట్లేదు కానీ పక్క తీసి ఆపారు. అది కూడా షోరూమ్ ఎదురుకుంటా. కానీ షోరూమ్ ఎదురుకుంటా బండి ఉన్నా సరే నేనే వర్క్ చేయడానికి వెళ్ళాను. ఇది వచ్చి రిలీజ్ బేరింగ్ క్లచ్ తొక్కినాడు ఈ విధంగా ఆపరేటింగ్ అవుతుంది. ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటే వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. చూసారు కదా, ఇగో ఈ చిన్న స్ప్రింగ్ వల్ల అయితే గేర్లు పడలేదు ఈ బండికి. ఒక లారీకి క్లచ్ దించాలంటే ఇగో నా బైక్ మీద లోడ్ అయితే వేసుకొని వెళ్ళాలి. ఇదేమొచ్చి ట్రాలీ జాకీ, అంటే చిన్న జాకీ అనమాట, పెద్ద జాకీ లేదు మన దగ్గర. అలాగే టూల్స్, కొద్దిగా హైట్ కోసం చెక్కలు, ఇవన్నీ ఒక లారీకి కానీ మామూలు చిన్న కొద్దిగా 6 టైర్ వ్యాన్లకు కానీ జాకీ గేర్ బాక్స్ దించాలంటే ఈ బండి మీద చూశారు కదా, బైక్ పల్సర్ బైక్ మీద ఇంత లోడ్ అయితే వేసుకొని వెళ్ళాలి. నేను వేసుకొని బండి దగ్గరికి వెళ్ళి అప్పుడు గేర్ బాక్స్ అయితే డౌన్ చేయాలి. చూశారు కదా ఇంత లోడు. ఈ వర్క్ మొత్తం చేయడానికి 6 అవర్స్ పట్టింది. అది కూడా స్పేర్ పార్ట్స్కి వెళ్ళి తీసుకొచ్చి దాని టైంతో కలిపి ఓన్లీ స్పేర్ పార్ట్స్ ఆల్రెడీ ముందే తీసుకొచ్చేసి ఓన్లీ ఇప్పి అలాగే ఫిట్ చేయడం అయ్యేలాగా ఉంటే మాత్రం ఒక 3.5 అవర్స్ లేదా 3 అవర్స్లో అయితే వర్క్ కంప్లీట్ అయిపోద్ది. ఇప్పుడు చూసారు కదా, మొత్తం గేర్ బాక్స్ రైట్ అండ్ బోల్డ్, గేర్ లివరు, గేర్ కేబుల్స్ అవన్నీ రిమూవ్ చేసి సైడ్ బయటికి తీసి అప్పుడు మళ్ళీ స్పేర్ పార్ట్స్ వాళ్ళకి ఫొటోస్ పెట్టి ఓకే ఉన్నాయా లేదని తెలుసుకొని, ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి ఇక్కడ స్పేర్ పార్ట్స్ లేకపోతే మళ్ళీ గాజువాకి వెళ్ళి తీసుకొని రావాలి. ఇప్పుడైతే చూడండి స్ప్రింగర్ అయితే బయటికి తీస్తున్నాను ఓపెన్ చేసి. ఇక్కడ బయటికి తీయడానికి కూడా ప్లేస్ అయితే చాలా తక్కువ ఉంది, ఎందుకంటే గేర్ బాక్స్ ఇంకా వెనక్కి వెళ్ళడానికి ప్లేస్ లేదు. సో నేను ఓన్లీ అందులో అలా దూరడానికి ఒకటే సరిపోయాను. ఇప్పుడు ఏదోలా మెల్లిగా స్ప్రింగర్ అయితే ఓపెన్ చేసి ఇప్పుడైతే బయట తీస్తున్నాను. ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఒకసారి కాల్ చేసి ఈ టైంకి వర్క్ చేసి ఇచ్చేస్తానన్న కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎండ ఉన్నా వర్షం ఉన్నా అలాగే చలి ఉన్నా ఏది ఉన్నా సరే నేనైతే వర్క్ చేసి కంప్లీట్ చేసి ఇస్తాను. ఒకవేళ స్పేర్ పార్ట్స్ దొరకకపోతే అప్పుడు నేనైతే ఏం చేయలేను. ఇక్కడ ప్లేస్ చాలా తక్కువ ఉండాలి. స్ప్రింగర్ కూడా బయట తీయడానికి చాలా టైం అయితే పడుతుంది, ఎందుకంటే గేర్ బాక్స్ కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలి. వెనక నుంచి ఏ చిన్న స్లిప్ అయినా సరే మళ్ళీ వెనక్కి తిరగబడిపోతే నేను ఒక్కరినే తేల్చి మళ్ళీ జాకీ మీద అయితే పెట్టుకోలేను. అందుకని చెప్పి ఈసారి నేను అలా స్లిప్ అవ్వకుండా కొంచెం సేఫ్టీ కూడా తీసుకున్నాను. మొన్న ఒకసారి స్లిప్ అయిపోయి చేతికి దెబ్బ తగిలేసింది కాబట్టి ఇప్పుడైతే గేర్ బాక్స్కి జాకీకి ఒక తాడు వేసి అయితే కట్టాను జారకుండా. అయినా సరే మన బ్యాడ్ లక్ ఉంటే జారిపోద్ది, ఎలాగన్నా సరే జారిపోద్ది. ఆ వీడియో చూసి ఒక 2-3 అయితే పెద్ద జాకీ తీసుకొచ్చి కదా గేర్ బాక్స్ ట్రాలీ జాకీ అని చెప్పారు. కానీ నాకైతే ఆ జాకీ హ్యాండిల్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే అది ఆటో మీద పట్టుకెళ్ళాలి. ఇప్పుడు మెల్లిగా స్ప్రింగర్ అయితే బయటకు తీసాను. స్పేర్ పార్ట్స్ అయితే తీసుకొచ్చాం, లైలాండ్ ఒరిజినల్ వచ్చి క్లచ్ ప్లేటు, ఇది వచ్చి స్ప్రింగర్ ప్రెషర్ ప్లేటు. ఈ వెహికల్ అయితే కరెక్ట్గా షోరూమ్ దగ్గరే ఆగిపోయింది, లైలాండ్ షోరూమ్. కాకపోతే ఈరోజు ఆదివారం అవడం వల్ల మనకి ఈ వర్క్ అయితే వచ్చింది, లేదంటే వీళ్ళు షోరూమ్ వల్లే కాంటాక్ట్ చేద్దరేమో. వెహికల్ అయితే చాలా పెద్ద ట్రాన్స్పోర్ట్ కంపెనీ, సో దీనికి అయితే ఒరిజినల్ స్పేర్సే కావాలని చెప్పారు. సో ఇప్పుడు అయితే దీనికి లైలాండ్ స్పేర్సే తీసుకొని చూసారు కదా. ఇగో ఈ చిన్న స్ప్రింగ్ వల్ల అయితే గేర్లు పడలేదు ఈ బండికి. ఈ చిన్న స్ప్రింగ్ అయితే ఇక్కడ వస్తుంది ఇలాగా, ఈ స్ప్రింగ్ ఇక్కడ ఇరిగిపోయింది అనమాట. చిన్న స్ప్రింగ్ ఇది, స్ప్రింగ్ ఇరిగిపోవడం వల్ల గేర్లు అయితే పడట్లేదు. ఇప్పుడైతే సామాన్లు అయితే తీసుకొచ్చాం. ఇప్పుడు ఈ గేర్ బాక్స్ మొత్తం ఫిట్ చేయాలి. ఇది వచ్చి రిలీజ్ బేరింగ్. మనం క్లచ్ తొక్కినప్పుడల్లా ఈ విధంగా ఆపరేటింగ్ అయ్యి క్లచ్ స్ప్రింగర్ని అయితే మనం ప్రెస్ చేస్తుంది. ప్రతిసారి మనం క్లచ్ తొక్కిన ప్రతిసారి ఇది మూవ్ అవుతుంది, ప్లస్ స్ప్రింగర్తో పాటు తిరుగుతుంది కూడా. దీన్ని అయితే రిలీజ్ బేరింగ్ అంటారు. ఇప్పుడైతే చూసారుగా ఫ్రైవీల్ నీట్గా క్లీన్ చేసాను ఎమరీ పేపర్తో. ఈ స్ప్రింగరు అలాగే క్లచ్ సెట్ రెండు కూడా ఫిట్ చేసి మెల్లిగా గేర్ బాక్స్ అయితే ఎక్కించేసాను. ఇది అయితే కొద్దిగా సింపుల్గానే ఎక్కిందని చెప్పాలి, కానీ కింద చూడండి రాయల్ పిక్కలు ఎలాగున్నాయో దాని గురించి అవి గుచ్చుకుంటున్నాయని చెప్పి కిందని అట్టముక్క, అదే మన క్లచ్ ప్లేట్లు తెచ్చాం కదా, ఆ అట్టముక్క అయితే నేను కిందన పెట్టుకున్నాను ప్లాస్టిక్. ఇది ఇంకో సైడు గాలి కూడా చాలా ఎక్కువ వేస్తుంది, మొత్తం ధూళి కంట్లోకి వస్తుంది. దానివల్ల అయితే వర్క్ చేయడానికి కొద్దిగా ఇబ్బందిగానే ఉంది, కానీ తప్పదు కదా. ఈ 3 డేస్లో అయితే చాలా మంది కాల్ చేశారు, తమ్ముడు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నావు, చాలా కష్టపడుతున్నావు, చాలా ఇది అది అలాగని. సో హార్డ్ వర్క్ అయితే ఈ రోజుల్లో హార్డ్ వర్క్ చేయాలి, లేదంటే ఆఫీసులో ఏసీలో కూర్చొని వర్క్ చేయాలి. ఈ రెండులో ఏదో ఒకటి అయితే చెయ్యాలి, లేదంటే మనకి అవ్వదు కదా. నాకైతే ఇప్పుడు హార్డ్ వర్కే ఆప్షన్, ఎందుకంటే మనకి కొద్దిగా స్టడీలో కొద్దిగా వెనకబడ్డాం కాబట్టి. సో మంచిగా చదువుకుంటే మంచిగా ఆఫీసులో అది వర్క్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మనకి చదువుకోమని చెప్పినప్పుడు సరిగా చదువుకోకపోవడం వల్ల ఇప్పుడు ఈ విధంగా రోడ్ సైడ్ అయితే వర్క్ చేయవలసి వస్తుంది. వర్క్ అయితే కంప్లీట్ చేసి మళ్ళీ నా సామాన్లు యథావిధిగా బండి మీద అయితే లోడ్ చేసుకున్నాను. వీళ్ళైతే బండి చెక్ చేసుకున్నారు, వేలేసి ఫుల్గా చూసారు కదా. జాకీ, నా టూల్స్ మొత్తం అన్నీ దీని మీద వెళ్తాయి. నా బైక్ పల్సర్ బైక్, దీని మీద మొత్తం జాకీ గీకి అన్నీ కూడా దీని మీద వెళ్తాయి. ఇప్పుడైతే వాళ్ళు గేర్లు వేసి ప్రతిదీ చెక్ చేసుకున్నారు మొత్తం గేర్లు పడుతున్నాయి లేదా, ఎందుకంటే గేర్లు పడకుండా కంప్లైంట్ వచ్చింది కదా.
సో ప్రతి గేర్ చెక్ చేసుకుంటారు. ఇప్పుడు వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. టైం అయితే 2:30 అయ్యింది. నేనైతే ఈ వర్క్ చేయడానికి మార్నింగ్ 7 గంటలకు బయలుదేరి వచ్చాను. బండి దగ్గరికి అయితే 8 అయిపోయింది. వచ్చేసరికి 2:30 అయ్యింది. వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో